నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిబంధనల సడలింపుతోనే నెయ్యి కల్తీకి దారులు పడ్డాయన్న సిట్. ఉన్నతాధికారులతో పాటు కమిటీ సభ్యులపైన చర్యలకు సిఫార్సు. కల్తీ నెయ్యి సరఫరాకు కారకుల్లో ఒకరిగా బాలాజీని గుర్తించిన సిట్. నేటికి టీటీడీ ప్రధాన అకౌంట్స్ అధికారిగా కొనసాగించడంపై విమర్శలు. ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చాలన్న చంద్రబాబు. 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించిన సీఎం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అనుకూలంగా సర్వేలు. 90% పైగా గెలుస్తామన్న సీఎం. మిగతా చోట్ల కైవసానికి దిశానిర్దేశం. ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం. నేడు మహబూబ్ నగర్ కు బీజేపీ అధ్యక్షుడు నవీన్. ఇవాల్టి నుంచి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు రంగం సిద్ధం. బీజేపీ శాసన సభాపక్ష నేతగా ఖేమ్చంద్ సింగ్ ఎన్నిక. త్వరలో ప్రభుత్వ ఏర్పాటు. అమెరికాలో తాత్కాలిక షట్డౌన్ కు తెర. బడ్జెట్ ప్రతిపాదనలకు దిగువ సభ ఆమోదం. వెంటనే బిల్లుపై సంతకం చేసిన ట్రంప్. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో 100కి 100 పాళ్లు కల్తీ జరిగిందని తేల్చేసిన సిట్. ఈ పాపంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బి కరుణాకర్ రెడ్డి, అప్పటి టీటీడీ బోర్డు ఈవో సింగాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు, అకౌంట్స్ అధికారి బాలాజీల పాత్రను విశదీకరించింది. 2019 ఆగస్టులో పకడ్బందీగా రూపొందించిన నెయ్యి సేకరణ నిబంధనలను అధికారులు సింగాల్, ధర్మారెడ్డి, బాలాజీ 5 నెలల్లోనే సడలించడం వల్లే కల్తీకి బీజం పడిందని తేల్చెప్పింది. టెండర్ నిబంధనల్ని బలోపేతం చేసిన అంశాన్ని ప్రస్తావించకుండా సడలింపు నిర్ణయం తీసుకోవడం ద్వారా అధికారులు విచక్షణను విస్మరించారని వెల్లడించింది. తిరుమల లడ్డు కల్తీపై దర్యాప్తు చేసిన సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటీవల 14 పేజీల లేఖ సమర్పించింది. అందులో కల్తీకి బీజం పడిన వ్యవహారాన్ని వివరించింది. ఆ లేఖ ప్రకారం మొదటగా 2020లో నాటి ఈవో ఏకే సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, అకౌంట్స్ అధికారి, ఆర్థిక సలహాదారు బాలాజీ టెండర్ నిబంధనల సడలింపు నోట్లను ఆమోదించారు. అంతకు 5 నెలల కిందట వీరే పగడ్బందీ నిబంధనలు రూపొందించారు. తరువాత ఎందుకు సడలిస్తున్నారో కనీసం ఆ నోట్లో ప్రస్తావించలేదు. నెయ్యి కొనుగోలు నిబంధనల్ని సడలిస్తూ పై అధికారులు ఆమోదించిన నోట్ను 2020 ఫిబ్రవరి 29న టీటీడీ బోర్డు కొనుగోళ్ల కమిటీ సిఫార్సు చేసింది. ఆ కమిటీలో బి కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. నిబంధనలు సడలించాలంటూ ఈ కమిటీయే సిఫార్సు చేయగా వాటిని 2020 ఫిబ్రవరి 29న టీటీడీ బోర్డు ఆమోదించినట్లు సిట్ పేర్కొంది. నాడు బోర్డు చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఇందులో అధికారులు, కొనుగోళ్ల కమిటీ, టీటీడీ బోర్డు పాత్రల్ని సిట్ తన లేఖలో విశదీకరించింది. నిబంధనల సడలింపు వల్లే ఈ కేసులో నిందితులుగా ఉన్న డైరీలో టీటీడీ టెండర్లు పొందేందుకు మార్గం సుగమమైందని సిట్ స్పష్టం చేసింది. దాదాపు 68.17 లక్షల కిలోల రసాయనాలు, నెయ్యి పేరిట సరఫరాకు ఈ నిబంధనల సడలింపే కారణమైంది. 2014లో రూపొందించిన నెయ్యి సేకరణ టెండర్ నిబంధనల ప్రకారం డైరీకి టెండర్ తేదీకి ముందు కనీసం 3 ఏళ్ల పాటు నెయ్యి ఉత్పత్తిలో అనుభవం ఉండాలి. రోజుకు సగటున 6 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేసే నిరూపిత సామర్థ్యం ఉండాలి. రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఆ డైరీకి ఉండాలి. 2018 జూన్ 5న టీటీడీ బోర్డు 9:2 నిష్పత్తిలో ట్యాంకర్ల ద్వారా అగ్మార్కు స్పెషల్ గ్రేడ్ నెయ్యిని సేకరించాలని నిర్ణయించింది. అంటే 9 భాగాలు దేశవ్యాప్త డైరీల నుంచి, 2 భాగాలు ఏపీ డైరీల నుంచి సేకరించాలి. జాతీయ డైరీలకు వార్షిక టర్నోవర్ 150 కోట్లు, ఆవు పాల సేకరణ రోజుకు 4 లక్షల లీటర్లు, ఆవు పాల వెన్న ఉత్పత్తి రోజుకు 6 టన్నులు ఉండాలి. ఏపీ డైరీలకు వార్షిక టర్నోవర్ 50 కోట్లు, ఆవు పాల సేకరణ రోజుకు 1,50,000 లీటర్లు, ఆవు పాల వెన్న ఉత్పత్తి రోజుకు 2 టన్నులు ఉండాలని నిర్ణయించారు. తరువాత 2019లో నెయ్యి వినియోగం దాదాపు 50% పెరిగింది. ఫలితంగా నెయ్యి టెండర్లలో నిబంధనలు మార్చేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. 6 నెలలకు బదులు 3 నెలల కాలానికే ఆవు నెయ్యిని సేకరించేలా సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటైంది.
2019 ఏప్రిల్ 30న ఈ కమిటీ ఏర్పాటుకు నాటి టీటీడీ ఈవో సింఘాల్ ఆమోదం తెలిపారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు 2019 జూలై 31న ప్రత్యేక అధికారి ఏవి ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టెండర్ నిబంధనల్ని బలోపేతం చేసేందుకు సిఫార్సు చేశారు. జాతీయ డైరీలు ఆవు పాల వెన్న ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 6 టన్నుల నుంచి 12 టన్నులకు, వార్షిక టర్నోవర్ 150 కోట్ల నుంచి 250 కోట్లకు పెంచి ఏడాది కాలంగా రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ తప్పనిసరి చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. వాటిని ధర్మారెడ్డి 2019 ఆగస్టు 15న, ఈవో సింఘాల్ ఆగస్టు 16న ఆమోదించారు. ఆ సమయంలో కొనుగోళ్ల కమిటీ, టీటీడీ బోర్డు లేవు. 2019 జూన్లో టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని నియమించిన ఫైలు ఆయనకు వెళ్లలేదు. ఈ పగడ్బందీ నిబంధనలతో 2019 అక్టోబర్లో టీటీడీ నెయ్యి కొనుగోలు టెండర్లు పిలిచింది. వాటి ద్వారా అర్హత పొందిన వారికి కాంట్రాక్టు ఆమోదిస్తూనే కొనుగోళ్ల కమిటీ నెయ్యి కొనుగోలు టెండర్లు మార్చాలని సిఫార్సు చేసింది. టెండర్లో పాల్గొనే వారి సంఖ్య తక్కువగా ఉంటున్నందున ఎక్కువ మంది పాల్గొనాలంటూ టెండర్ నిబంధనల్ని మార్చాలని కొనుగోళ్ల కమిటీ సిఫార్సు చేసింది. కొనుగోళ్ల కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రశాంతిరెడ్డి, కె పార్థసారథి సభ్యులైతే ప్రశాంతిరెడ్డి, పార్థసారథిని కొనుగోళ్ల కమిటీ పిలవకపోగా సభ్యుడు కాని కరుణాకర్ రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి సిఫార్సులు రూపొందించారు. టెండర్ నిబంధనల్ని మళ్లీ మార్చేందుకు 2019లో ఏర్పాటైన కమిటీకే బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం 2020 జనవరి 6న తీసుకున్నారు. ఐఐఎం లక్నోలో ప్రొఫెసర్గా ఉన్న ఎస్ వెంకట్రమణను నిపుణుడిగా ఈ కమిటీలోకి తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ కమిటీ సభ్యులతో పాటు ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ పి జగదీశ్వర్ రెడ్డిని సైతం 2020 జనవరి 23న నిర్వహించిన కమిటీ సమావేశానికి పిలిచారు. ఈ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఎక్కువ సమయం వెచ్చించకుండానే టెండర్ నిబంధనల సడలింపులకు సిఫార్సు చేసింది. టెండర్ నిబంధనల సడలింపును పరిశీలిస్తే రోజుకు 4 లక్షల లీటర్ల ఆవు పాలు సేకరించే అనుభవం ఉండాలనే నిబంధన తొలగించారు. డైరీ నిర్వహణ అనుభవం 3 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించారు. ఆవు పాల వెన్న రోజుకు 12 టన్నుల నుంచి 8 టన్నులకు కుదించారు. వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. ఎందుకు టెండర్ నిబంధనలు మార్చాల్సి వచ్చిందో వివరణ ఇవ్వకుండానే ఎక్కువ మంది పాల్గొనేందుకు అంటూ సమర్థింపు జోడించారు. అకౌంట్స్ అధికారి బాలాజీ, అదనపు ఈవో ధర్మారెడ్డి, ఈవో సింఘాల్ ఈ సడలింపుల్ని ఆమోదించేశారు. తర్వాత కొనుగోళ్ల కమిటీ, టీటీడీ ధర్మకర్తల మండలి సైతం సడలింపుల్ని ఆమోదించేశాయి. నిబంధనలు సడలించడం వల్ల ఏం జరిగిందో కూడా సిట్ ఆ లేఖలో విశ్లేషించింది. నిబంధనలు సడలించినా టీటీడీ టెండర్లలో పాల్గొనే వారి సంఖ్య పెరగలేదు. నిబంధనల సడలింపులో ఆవు పాల సేకరణ తప్పనిసరి అనే నిబంధన తొలగించారు. ఇది కల్తీ నెయ్యి సరఫరా చేసిన నిందితుల ప్రైవేటు డైరీలైన భోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, మల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో టెండర్లు పొందడానికి వీలు కల్పించింది. టెండర్ నిబంధనల్ని సడలించడం వల్ల పాలను సేకరించని, తగిన అనుభవం లేని డైరీలు టెండర్లలో పాల్గొనేందుకు వీలు కల్పించింది. ఇది లడ్డూ ప్రసాదాల తయారీకి సేకరించే నెయ్యి నాణ్యతతో రాజీపడ్డానికి దారితీసింది. కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు, విశ్వాసాల్ని దెబ్బతీసింది. నెయ్యి సేకరణ ప్రక్రియలో ఎలాంటి అనుభవం లేని వెంకట్రమణను నిపుణుడిగా ఆహ్వానించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 2019 ఆగస్టులో పగడ్బందీ నిబంధనలకు సిఫార్సు చేసిన ఈవో సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, అకౌంట్స్ అధికారి బాలాజీ 5 నెలల్లోనే అందుకు పూర్తి విరుద్ధమైన సిఫార్సులు చేశారు. 2020లో టెండర్ నిబంధనల్ని ఎందుకు సడలించాలనే అంశానికి కారణాలు కూడా తెలుసుకోనందున ఉద్దేశపూర్వకంగా తప్పిదాలు చేశారని సిట్ స్పష్టం చేసింది. ఈ అధికారులతో పాటు నిబంధనలు సడలించిన కమిటీ వైఫల్యమూ ఉందని, వీరందరిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నెయ్యి నాణ్యతపై ఒక అనామక ఫిర్యాదు టీటీడీకి 2022 మే 25న అందింది. ఫలితంగా నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల ట్యాంకర్లు, టిన్ల నుంచి నెయ్యి నమూనాల్ని సేకరించి మైసూర్లోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు పరీక్షలకు పంపారు. 2022 జూన్లో నమూనాలు పంపితే ఆగస్టు 3న నివేదికలు వచ్చాయి. అన్ని నెయ్యి నమూనాల్లో బీటా సిటోస్టెరాల్ ఉనికిని వెల్లడించాయి. అంటే నెయ్యి కల్తీ అయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పరీక్షా నివేదికల్ని తొక్కిపెట్టారు. 2022 మే 30న అప్పటి ఈవో ధర్మారెడ్డి ఆ టెండర్లలో బీటా సిటోస్టెరాల్ పరామితితో సహా ఆహార భద్రతా ప్రమాణాల నియంత్రణ FSSR చేర్చి డైరీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నోట ఆమోదించారు. మళ్లీ 2022 ఆగస్టు 31న అందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, హత్రాస్, ప్రీమియర్ అగ్రిఫుడ్స్తో సవరించిన ప్రమాణాలు బీటా సిటోస్టెరాల్తో సహా అనుమతిస్తూ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం కల్పించారు.
వైసీపీ హయాంలో జరిగిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులపై చర్యలకు సెట్ సిఫార్సు చేసిన కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది. నాటి ఈవో సింఘాల్తో పాటు అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజీపై చర్యలకు వారం క్రితమే సెట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింఘాల్ను బదిలీ చేసినప్పటికీ బాలాజీ మాత్రం ఇంకా టీటీడీ ఆర్థిక సలహాదారు, ప్రధాన అకౌంట్స్ అధికారి పోస్టులో కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు సాధారణంగా కేంద్ర సర్వీసులకు చెందిన అధికారులను నియమించేవారు. ఈ సంప్రదాయానికి తిలోదకాలిస్తూ చీఫ్ అకౌంట్స్ అధికారిగా ఉన్న బాలాజీకే ఆర్థిక సలహాదారుగా గతంలో పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా టెండర్లు సహా ఉద్యోగుల జీతాలు, డిపాజిట్లు, మార్కెటింగ్, బడ్జెట్ వంటి ప్రతి ఆర్థిక వ్యవహారంలోనూ తన ప్రమేయం ఉండేది. కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు టీటీడీలకు చొరబడేందుకు కారణమైన టెండరు నిబంధనల సడలింపు నోట్ను 2020 ఫిబ్రవరి 14న బాలాజీ, ధర్మారెడ్డి సిఫార్సు చేయగా నాటి ఈవో సింఘాల్ ఆమోదించారు. బాలాజీ సభ్యుడిగా ఉన్న కొనుగోళ్ల కమిటీ టెండరు నిబంధనల సడలింపునకు 2020 ఫిబ్రవరి 18న ఆమోదం తెలపగా అదే నెలాఖరున టీటీడీ బోర్డు ఆమోదించింది. సింఘాల్, ధర్మారెడ్డితో కలిసి బాలాజీ తీసుకున్న నిర్ణయాల వల్లే భోలేబాబా, వైష్ణవి, మాల్గంగ వంటి డైరీలు టెండర్లు దక్కించుకొని సహకార డైరీలకు అవకాశం లేకుండా చేశాయి. తెలంగాణ మున్సిపల్ నగరపాలక సంస్థలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, మరింత కష్టపడాలని పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. 90% మున్సిపాలిటీలో నగరపాలక సంస్థల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఆయన మిగతా చోట్ల కూడా ఖచ్చితంగా గెలిచేలా కృషి చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇన్ఛార్జీలు నియోజకవర్గాల్లోనే ఉండాలన్న సీఎం ప్రతిరోజు రాజకీయ పరిణామాలపై తనకు నివేదించాలని స్పష్టం చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. నామినేషన్ల ఉపసంహరణ, బీ ఫామ్లు ఇచ్చే ప్రక్రియ పూర్తి కాగా ఇవాల్టి నుంచి ప్రచారంపై దృష్టి సారిస్తోంది. జూబ్లీహిల్స్ లోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిన్న రాత్రి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు చెందిన సర్వేలను ముందు పెట్టుకుని పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మెజారిటీ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందని సర్వేలు స్పష్టం చేసినట్లు సీఎం చెప్పారు. సర్వేల్లో వెనుకబడిన మున్సిపాలిటీలను విశ్లేషించిన రేవంత్ రెడ్డి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులకు సూచించారు. అక్కడ సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించాలని టీపీసీసీకి సూచించినట్లు సమాచారం. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల గెలుపు బాధ్యత ఇన్ఛార్జీలదేనని సీఎం, పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. టికెట్ దక్కలేదని అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించాలని రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. ఓట్లు చీలకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని స్పష్టం చేశారు. పాత, కొత్త నేతల సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలన్న సీఎం ఎప్పటికప్పుడు ఇన్ఛార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని పీసీసీకి సూచించారు. రోజువారీగా నివేదికను తనకు అందించాలని సీఎం ఆదేశించారు. 90% స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందని సమావేశం తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమకు పోటీదారులే లేరని, మెజారిటీ స్థానాలు గెలుచుకుంటామన్నారు. రెబల్స్ బెడద దాదాపుగా లేదని స్పష్టం చేశారు. జగిత్యాల సమస్య పరిశీలిస్తున్నామన్న ఆయన సమస్య పరిష్కరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు రానున్న మున్సిపల్ విషయంలో కొంత రివ్యూ చేసినారు. వారి వద్ద ఉన్న సమాచారం, మేమిచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 90% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటా ఉంది. అసలు ఒక రకంగా చెప్పాలంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీతో పోటీయే లేదు. అరకొర వార్డులలో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల టీఆర్ఎస్ తప్ప అసలు పోటీ లేదు. ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధి దిశలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. మెజారిటీ మున్సిపాలిటీస్ మేము గెలుచుకుంటాం. మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షించేందుకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా పరిశీలకుల్ని టీపీసీసీ ఇవాళ నియమించనుంది. మున్సిపాలిటీ ఎన్నికలు లేని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లకు ఈ బాధ్యతలు అప్పగించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి నుంచి ఈ నెల 8 వరకు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రగతికి బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో పర్యటించనున్నారు. 1000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గూడూరు శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. పాలమూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇవాళ తెలంగాణ రానున్నారు.
జాతీయ అధ్యక్షుడయ్యాక తొలిసారి తెలంగాణకు వస్తున్న నబీన్కు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ జన సమీకరణకు ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న నబీన్ అక్కడి నుంచి మహబూబ్ నగర్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు మహబూబ్ నగర్ ఎంబీఎస్ డిగ్రీ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొననున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం సహా తెలంగాణకు కేంద్రం చేసిన సాయాన్ని వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తారని వివరించాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అన్ని పట్టణాలపై బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మున్సిపల్ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, హామీల అమల్లో విఫలమైన తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఉందన్న ఆయన, పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న వారం రోజులు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి టికెట్లు త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికి అభ్యర్థులు స్వయంగా వెళ్లి వారిని ప్రచారంలో భాగస్వాముల్ని చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కేటీఆర్ సూచించారు. ప్రచారంలో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థుల గెలుపుతో పాటు పోలింగ్ రోజు ఓటింగ్ శాతం పెంచడంపైన దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సమన్వయకర్తలు తమకు కేటాయించిన మున్సిపాలిటీలోనే అందుబాటులో ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేలా లక్ష్యం నిర్దేశించారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం, రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గిస్తే రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలన్నారు. అమెరికా, ఈయూతో వాణిజ్య ఒప్పందాలతో రొయ్యలు, ఎండుమిర్చి, మామిడి, వరి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు పెంచుకునేందుకు మరింత అవకాశం కలిగిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం సూచించారు. మరోవైపు ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సహా అన్ని అంశాలు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్నారు. గిరిజనుల భాగస్వామ్యంతో లంబసింగిలో పీపీపీ విధానంలో కుంకుమ పువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతి ఇవ్వాలన్నారు. మార్కెట్ యార్డులు ఉన్న చోట రైతు బజార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో డీజే రైతు బజార్ యాప్ను సీఎం ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో ఎదుర్కొన్న నష్టాల్ని అధిగమించి ప్రస్తుతం లాభాల బాట పట్టిందన్నారు. రోజుకు 19,401 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. 2024-25 రెండో త్రైమాసికంలో రోజుకు 9,215 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పుడు 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పనిచేస్తుండడం వల్ల ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు. 2024 సెప్టెంబర్లో 486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి 2026 జనవరిలో 54 కోట్ల లాభం సాధించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేసిన 11,000 కోట్ల సాయంతో నిలదొక్కుందని, ప్రస్తుతం 6 ఏళ్లకు క్రెడిట్ రేటింగ్ పెరిగినట్లు అధికారులు తెలిపారు. అన్ని విభాగాల్లో కొత్త విధానాలు ప్రవేశపెట్టి ప్లాంటును మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. కార్మికులు, ఉద్యోగుల సమర్థ వినియోగంతో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ ఉక్కుకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు ఒక ఊరు తిరుగుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులి రాజమహేంద్రవరం శివారు దివాన్ చెరువు వద్ద సంచరిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. రాత్రి 9 గంటల సమయంలో పెద్దపులి దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారి పక్కనే సంచరిస్తున్న దృశ్యాలను కారులో వెళ్తున్న వ్యక్తులు చిత్రీకరించారు. రోడ్డుపై తిరుగుతూ గోడలు దూకుతున్న దృశ్యాలను కారులో వెళ్తున్న వ్యక్తులు సెల్ఫోన్లో బంధించారు. తొర్రేడు వద్ద 3 ఆవులను చంపి పంట పొలాల్లో తిరుగుతూ చివరకు దివాన్ చెరువు వద్ద వాహనదారుల కంటపడింది. అది ఏ గ్రామాల వైపు వెళ్తుందో, ఎవరిని ఏం చేస్తుందో అనే భయం స్థానికులను వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దేవాలయాల పరిసరాల్లో మాంసాహార విక్రయానికి సంబంధించి చట్టపరంగా ఓ విధానం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో మాంసాహారం విక్రయించకుండా ఓ విధానం రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో మతపరమైన విశ్వాసాలు, పరిశుభ్రత, ట్రాఫిక్ సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. మాంసాహారం విక్రయించే దుకాణాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసే ముందు శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటుందని, సంబంధిత పోలీస్ స్టేషన్ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకురావాలనే నిబంధన కూడా చేర్చాలని పేర్కొంది. ఈ ప్రక్రియ ఉత్తర్వుల ప్రతి అందిన 4 వారాల్లో పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, హోంశాఖలను ఆదేశించింది. నాంపల్లిలోని తమ వ్యాపార కార్యకలాపాల జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని మహారాష్ట్రకు చెందిన బిపిన్ రామ్దాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేసింది. అమెరికాలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న పాక్షిక ప్రభుత్వ షట్డౌన్కు తెరపడింది. సుమారు $1.2 ట్రిలియన్ వ్యయంతో కూడిన బడ్జెట్ ప్రతిపాదనలకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 217 ఓట్లు రాగా వ్యతిరేకంగా 214 ఓట్లు పడ్డాయి. వెంటనే ఈ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. మొత్తం 12 వార్షిక నిధుల బిల్లులో 11 బిల్లులకు చట్టసభ ఆమోదముద్ర వేసింది. ఫలితంగా సెప్టెంబర్ 30 వరకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి మినహా అన్ని ప్రభుత్వ విభాగాలకు నిధుల కొరత తీరనుంది. డెమోక్రాట్లు వలస చట్టాల అమలు తీరుపై మరిన్ని ఆంక్షలు విధించాలని పట్టుబట్టడంతో హోంల్యాండ్ సెక్యూరిటీ నిధులపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13 వరకు ఈ విభాగానికి తాత్కాలికంగా నిధుల కేటాయింపులు జరిగాయి. ఇరాన్ వైఖరిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవైపు చర్చలకు సానుకూలంగా ఉన్నట్లు చెబుతూనే మరోవైపు కవ్వింపు చర్యలకు పాల్పడిందని ఆరోపించింది. తమ విమాన వాహక యుద్ధ నౌకపైకి ఇరాన్ డ్రోన్ పంపగా దాన్ని కూల్చేశామని ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఉన్న అబ్రహం లింకన్ విమాన వాహక నౌక వైపుగా ఇరాన్కు చెందిన షాహిద్ 199 డ్రోన్ దూసుకొచ్చినట్టు అమెరికా తెలిపింది. ఆ డ్రోన్ను గుర్తించి F-35 యుద్ధ విమానంతో కూల్చివేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వారం ఆఖర్లో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని వార్తలు వెలువడిన వేళ ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయబద్ధంగా, నిష్పాక్షికంగా జరిగే చర్చల్లో పాల్గొనాలని తమ విదేశాంగ మంత్రిని కోరినట్లు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అంతకుముందు వెల్లడించారు. అయితే ఇరాన్తో చర్చల ప్రతిపాదనను అమెరికా ఇంతవరకు ధృవీకరించలేదు. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. త్వరలో బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన మణిపూర్ బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో సీనియర్ నేత ఖేమ్చంద్ సింగ్ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ పరిశీలకుడు తరుణ్ చుగ్, ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జి సంబిత్ పాత్ర కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ నేతలు గవర్నర్ను కలిసి కోరనున్నారు. దీర్ఘకాల రాజకీయ అనిశ్చితి, పరిపాలనాపరమైన సవాళ్ల కారణంగా గతేడాది ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడంతో 60 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీని సస్పెండ్ యానిమేషన్లో ఉంచారు. మణిపూర్లో తిరిగే ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు బీజేపీ కేంద్ర నాయకత్వానికి స్థానిక నేతలు కృతజ్ఞతలు తెలిపారు.